అల్లూరి జిల్లా పాడేరులో పోలీసులు మావోయిస్ట్ను అదుపులోకి తీసుకున్నారు. గంగరాజు మాడుగుల మండలంలోని కిల్లంకోట పోలీసులు కూంబింగ్ నిర్వహించామని ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. మావోయిస్టుల కాల్పులు చేసి తప్పించుకునే క్రమంలో ఓ మావోయిస్ట్ను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. అదుపులోకి తీసుకున్న చైతో అనే వ్యక్తి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను 2011వ సంవత్సరంలో జననాట్య మండలి బృందంలో చేరి 15 ఏళ్లకే మావోయిస్టు సభ్యత్వం పొందినట్లు ఆయన గుర్తించారు. ఈ ఘటనలో పిస్టల్స్, పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మావోయిజాన్ని విడిచి లొంగిపోయిన వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయకుండా పునరావాసం కల్పిస్తామని ఎస్పీ హామీ అమిత్ బర్దార్ ఇచ్చారు. మండలం చింతకుప్ప విలేజ్ కిల్లంకోట పంచాయత్లో ఆపరేషన్స్లో ఉండే సమయ పార్టీస్తో మనకి కొంతమంది మావోయిస్ట్ కనిపించారు. వాళ్ళు పోలీస్ పైన దాడి చేయడానికి ట్రై చేసిన క్రమంలో వాళ్ళు పారిపోయారు. దాంట్లో ఒక మావోయిస్ట్ మనకి అరెస్ట్ చేయడం జరిగిన. వాళ్ళ పేరు నరేష్ అలియాస్ సంతు. ఇంతకుముందు అతను పెద్దవాళ్ళు కోరకుండా ఏరియా కమిటీలో పనిచేసేవాళ్ళు. ఈ మావోయిస్ట్ పైన మనకి చూస్తే ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్లో అతను 2016 నుండి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్సిడెంట్స్లో చాలా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉంటున్నాయి. దాంట్లో కిష్టారాం ఏరియాలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన 2017లో, అదేవిధంగా నేషనల్ పార్క్ ఏరియా సీజీలో 2018లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన దీంట్లో, అదేవిధంగా పేబంపల్లి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో, టీగిలబెట్ట ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్సిడెంట్స్లో అతనికి ఉండడానికి మనకి సమాచారం ఉన్నాయి. దీని తర్వాత ఈ మనిషి మనకి అరెస్ట్ చేసిన మావోయిస్ట్ మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఈ కిల్లంకోట ఏరియాలో ఉండే సమయంలో ఇప్పుడు మళ్ళా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి వేరే టీం రావచ్చు, దీనికి వెయిటింగ్లో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి రావడానికి బిఫోర్గా ఆ ఏరియాలో విలేజెస్లో మీటింగ్ పెట్టి కానీ ఏమైనా వేలో పబ్లిక్ సపోర్ట్ మొబిలైజ్ చేయడానికి ట్రై చేసి అది సమాచారం చెప్తున్నారు.